అందరికీ నమస్కారం అండి. నేను చాలా రోజులైంది ఇలాంటి ఫంక్షన్స్కి వచ్చి, ఈ మధ్య రాలా. ఈరోజు రావడానికి గల కారణం కూడా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్, సంక్రాంతికి పెద్ద హిట్ కొట్టినందుకు. అయితే ఈరోజు రావడానికి కారణం ఏంటంటే మెయిన్ అనిల్ సుంకర. ఆయన సినిమా రిలీజ్ ముందు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, ఇది పండగ సినిమా కాదు, పండగ తర్వాత సినిమా అని. నేను అది బాగా నోటీస్ చేసి ఆయన ఫోన్ చేశా, ఏంటండి అలా చెప్పారు అన్న. లేదండి, నా టార్గెట్ పండగ తర్వాత అనేసి అన్నారు. అన్న తర్వాత అందుకే కొంచెం లేట్గా రిలీజ్ అవుతుంది అని చెప్పన్నారు. సో హ్యాపీ. ఆ తర్వాత ఈరోజు మా ఇంట్లో వాళ్ళందరూ ఊరికి వెళ్ళి ఇంకా రాలా. సో ఇంకా మేము బ్యాచిలర్ లైఫ్ కాబట్టి భోజనానికి ఏదో హోటల్ మీద పడాలి కాబట్టి ఓ హోటల్కి వెళ్ళా. లంచ్ చేద్దామని కూర్చుంటే హోటల్లో ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నా. ఏంటి హోటల్కి ఎవరు రాలేదు, ఒక్కడనే ఉన్నాను ఏంటంటే, అందరూ పండక్కి ఒక 1 వీక్ ఫుల్గా ఎంజాయ్ చేశారండి, బాగా నాన్ వెజ్లు అయితే తిన్నారు శుభ్రంగా. ఇంకెవరు తింటారండి, ఒక 1 వీక్ గ్యాప్ ఉంటుంది, అంత బేగా హోటల్స్కి వచ్చి భోజనాలకు రారు, కొంచెం టైం పడుతుంది అన్నారు. మరి సినిమాల పరిస్థితి ఏంటన్నా, పండగకి అందరూ సినిమాలన్నీ చూశారు, మరలా ఇప్పుడు రారు అని ఒక పర్సన్ అంటే, అదేంటి ఇది పండగ తర్వాత సినిమా అన్నాడే అనిల్ సుంకర. ఇప్పుడు పండగ తర్వాత కదా సినిమా ఇంకా స్టేబుల్ అవ్వాలి, సో దీని గురించి కొంచెం ఏమైనా చెప్పాలి అని చెప్పి నేను ఈరోజు ఈ ఫంక్షన్కి వచ్చా. సో ఈ సినిమా నేను యాట్రియం థియేటర్లో నిన్న కాక మొన్న నైట్ 10:50 షోకి వెళ్ళా. సినిమా చూస్తున్నంతసేపు నా సినిమా నేనే చూసుకుంటున్నట్టు ఉంది. ఎందుకంటే ఎంత బాగుందంటే సినిమా, నాకు బాగా నచ్చింది ఏంటంటే మెయిన్ రైటింగ్. అసలు అంటే వాళ్ళు పంచుల గురించి మాట్లాడుతున్నారు, నేను కథ గురించి మాట్లాడుతున్నా. శర్వానంద్ గారికి ఏంటంటే ఆయనకి యాక్చువల్లీ ఆయన సంక్రాంతి హీరో, శతమానం భవతి, ఈ తర్వాత ఇది ఇలా సంక్రాంతికి వస్తే ఆయన సంక్రాంతి సినిమా హిట్లు. అయితే ఆయనకి తగ్గట్టుగా రైటింగ్ చాలా బాగా చేశారు. ఇంకోటి ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే, సినిమాలో ఉన్న క్యారెక్టర్లన్నీ మంచి క్యారెక్టర్లే, ఒకటి చెడ్డ క్యారెక్టర్ లేదు. అన్ని క్యారెక్టర్లు మంచి క్యారెక్టర్లే, కనీసం ఒకటైనా చెడ్డ క్యారెక్టర్ దొరుకుద్దేమో, అట్లీస్ట్ ఫైటింగ్ చేసే రౌడీలైనా దొరుకుతారేమో అనుకున్నా, అది కూడా లేవు. మొత్తం మంచి క్యారెక్టర్లు, అన్నీ మంచిగానే బిహేవ్ చేసేస్తున్నాయి, ఎవరిలోని స్వార్థం లేదు. అందరూ మంచిగా ఉండాలి, లైఫ్ బాగుండాలి అంటున్నారు. హీరోయిన్ ఫాదర్ అదే అంటున్నాడు, హీరో ఫాదర్ అదే అంటున్నాడు, ఆ మదర్ అదే అంటుంది, ఈ మదర్ అదే అంటుంది, ఇంకా ఉన్న ఫ్రెండ్స్ కూడా అదే అంటున్నారు, విలన్లు కూడా అదే అంటున్నారు. ఏంద్రా అందరూ మంచోళ్ళు ఉన్నారు సినిమాల్లో అని. అది బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఎప్పుడు కోరుకునేది అందరూ మంచోళ్ళేనండి. సిచ్యువేషన్స్ మంచి చెడుని క్రియేట్ చేస్తాయి. ఈ ప్రపంచంలో చెడ్డోళ్ళు ఎవరు ఉండరు, అందరూ మంచోళ్ళే ఉంటారు. సిచ్యువేషన్స్ అలాగా ఒక మంచి ఒక చెడ్డ అలా క్రియేట్ చేస్తూ ఉంటాయి, కానీ అవి ఎప్పుడు పర్మనెంట్గా ఉండవని మీరు ప్రూవ్ చేశారు, అంతే కదా. ఎందుకంటే వాళ్ళు ఆ మంచిగా వెళ్ళే ప్రాసెస్లో చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే అంతా మంచిగానే ఉన్నారు. అది నాకు బాగా నచ్చింది. సో పంచులంటే ఈ కామన్ జోబులు వేసుకొస్తాం, మనకు అలవాటే కాబట్టి ఇసురుతూ ఉంటాం. ఇంకొకటి ఏంటంటే ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఒకసారి నేను వైజాగ్ వెళ్తున్నాను ఎయిర్పోర్ట్లో. నేను అంటే హీరోలు అంటే లేట్గా వస్తారు, కానీ మేము ముందే వెళ్ళిపోవాలి కదా, ఒక అరగంట వెయిట్ చేయాల్సి వస్తుంది. అందరూ వచ్చి ఏంటి త్రినాథ్ గారు మీరు మళ్ళీ దమ్మగ తర్వాత చిరంజీవి గారు చేయాలండి, మీరేంటండి మళ్ళీ ఇలాంటి సినిమాలు చేస్తున్నారు ఇలాగని ఒకరు, ఇలా రకరకాలుగా అందరూ మాట్లాడుకుంటున్నారు. అందరికీ ఏదో చెప్పుకుంటే ఎంటర్టైన్ చేస్తుంటే అందులో శర్వానంద్ గారు వస్తున్నారు. అప్పటికే నేను బస్సు ఎక్కాను, ఆయన లాస్ట్లో బస్సు ఫ్రంట్ సైడ్ ఎక్కారు, నేను ఇటు సైడ్ ఎక్కా. ఇప్పుడు ఆయన పాపం స్పీకర్స్ పెట్టుకొని పాట వింటూ ఫ్రంట్లో నించున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి విష్ చేద్దామని ఒక అడుగు అటు వేస్తున్నా. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాక ఎవరు మీరు అన్నట్టు ఒక లుక్ ఇచ్చాడు అనుకోండి. అరగంట సేపు నేను బిల్డప్ ఇచ్చాను కదా అందరి దగ్గర, మొత్తం పరుగు పోతున్నా బాబు వద్దని చెప్పి దాక్కొని తిరిగా. మన వైజాగ్ వెళ్ళాను. మీరు అలా చేస్తారని కాదు చెప్తున్నా. సో నాకు అలా అనిపించింది ఆ రోజు. అది నాకు ఈరోజు మిమ్మల్ని చూడగానే, ఈరోజు ఇందాక రాగానే అని చెప్పి కబుర్లు అమ్మయ్య గుర్తుపెట్టారా నాయన, ఆ రోజు వెళ్ళి విష్ చేయాల్సింది అని అనుకున్నా ఇందాకలా. సో నిజంగా సూపర్గా ఉన్నారు సార్, మీరు ఎక్సలెంట్గా ఉన్నారు. నేను సినిమా చూసి శరవ గారు కథ చెప్దామా అని బయలుదేరి వస్తుంటే లేదు, 1 year 2 years వరకు సంపత్ నంది, తర్వాత ఇంకా 4-5 పేర్లు చెప్పారు. ఇంక లేదులే, ఇంకా లైట్ తీసుకోవాలి, ఇంక మనకి ఇక్కడ ప్లేస్ లేదని అనుకున్నా. సో నిజంగా సార్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు, చాలా అందంగా కనిపిస్తున్నారు. ఇప్పుడే ఇంకా చాలా యంగ్గా కనిపిస్తున్నారు. ఎందుకంటే నా మేము వేసుకొచ్చాం సినిమాకి శర్వానందం చూసి నేను
మరలా నిన్న సినిమాలో చూస్తున్న శర్వానంద్కి చాలా తేడా ఉంది. అప్పుడు కానీ ఇప్పుడు ఇంకా యంగ్గా కనిపిస్తున్నారు అండ్ చాలా ఎనర్జీగా కనిపిస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చింది, అసలు ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు. సో కంగ్రాచులేషన్ సార్. అలాగే ఆర్టిస్టులు అందరూ కూడా, అంటే ఈ సినిమాలో నేనేం యాక్ట్ చేయలేదు, నేనేం డైరెక్షన్ చేయలేదు, ఏం చేయలేదు, అందరికీ థ్యాంక్స్ చెప్తే బాగోదు, కానీ గ్రూప్లో చెప్పవచ్చు, ఇండివిజువల్గా అక్కర్లేదు. కానీ నేను ఆ హ్యాపీ మూమెంట్ని షేర్ చేసుకోవాలనిపిస్తుంది, అందుకే మాట్లాడుతున్నాను అంతే. సో నాకు సినిమా నరేష్ గారి క్యారెక్టర్ ఎంత బాగా నచ్చిందంటే ఎక్స్ట్రాడినరీ అండి. మనం బయటకు అన్ని కబుర్లు చెప్తాం, కానీ ఒక తండ్రి కొడుకు గురించి, ఒక కొడుకు తండ్రి గురించి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో చేసేయాలి అంతే. ఎవడేం మాట్లాడుకుంటే మనకు అనవసరం, ఎందుకంటే అందరూ హ్యాపీగా ఉన్నారు కదా. సో అది నాకు నేను ఇప్పటివరకు అంతా రైటింగే మాట్లాడుతున్నాను, పంచుల గురించి మాట్లాడట్లా, అర్థమైందా? అసలు ఎక్స్ట్రాడినరీ. అలాగా అందరూ ఆలోచిస్తే అసలు ఎంత హ్యాపీయెస్ట్ ఫ్యామిలీస్ ఉంటాయండి సొసైటీలో. నాకు భలే నచ్చేసి అసలు కథ ఎక్స్ట్రాడినరీగా నచ్చింది. సో ఇవన్నీ షేర్ చేసుకుందామని నేను ఈరోజు ఇక్కడికి వచ్చా. సో కాబట్టి వన్స్ అగైన్ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్. అండ్ సినిమా అంతా చూస్తుంటే నేను ఫస్ట్ నేమ్స్ చూడలేదు బై మిస్టేక్. సినిమా అంతా చూస్తుంటే దీనికి 2 డిఓపీలు ఉన్నారు అనుకున్నా. ఇదేందిరా 2 డిఓపీలు ఉన్నారని మా ఫ్రెండ్ని తీసుకెళ్ళా. ఏదో తేడా కొడుతుంది అబ్బాయి, కొన్నేమో ఒక డిఓపి వర్క్ కనిపిస్తుంది, ఇంకొన్నేమో ఇంకో డిఓపి వర్క్ కనిపిస్తుంది అని ఒకసారి గూగుల్ సెర్చ్ చేయన్నా. లేదు 2 పేర్లు వేసారు, నువ్వు చెప్పింది కరెక్టే అన్నారు. ఇప్పుడు వచ్చి అడిగితే బాబా యువరాజ్ 2 చేశారు అన్నారు. ఓ వెరీ గుడ్ అని అనుకోని 2 ఎరకొచ్చారు, మామూలు చేయలేదు. సో అంటే జనరల్గా ఏంటంటే కామెడీ సినిమాలు, ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు పెద్దగా ఫోటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్లో అన్నీ పెద్ద పట్టించుకోం. మన కంటెంట్ పాస్ అవుతుందా లేదా, కనెక్ట్ అవుతుందా లేదా, ఆ టైప్లో మనం మేకింగ్ చేస్తున్నాం లేదా అని ఆలోచిస్తాం. కానీ దీన్ని కూడా చాలా అందంగా తీశారు ఫోటోగ్రఫీ, చాలా. దీన్ని కూడా మామూలు సినిమాలో తీయకుండా ఫోటోగ్రఫీ వాల్యూస్ ఉంటూ చాలా బాగా చేశారండి, ఎక్సలెంట్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎరక్కొచ్చారు. అన్ని రకాలుగా కూడా సినిమా నాకు చాలా బాగా నచ్చింది, అంటే పూర్తి సంతృప్తినిచ్చింది. అందుకే ఈ 4 విషయాలు కొంచెం షేర్ చేసుకుందాం అని వచ్చేసరికి అనిల్ గారు చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. ఈయన ఇంత యాక్టివ్ కనిపించకూడదే అనుకున్నా, ఎందుకంటే అనిల్ గారు ఎలాంటి ప్రొడ్యూసర్ అంటే, ఇప్పుడు ఒక సినిమా అనే ఒక మహాసంగ్రామంలో విజయం కోసం పోరాడే ఒక సైనికుడు లాంటిడైన. ఒక సినిమా విజయం వచ్చేటంత వరకు ఆయన ఫైట్ చేస్తూనే ఉంటాడు, యోధుడు. అంటే యోధ నిర్మాత అంటూ ఒక గ్రూప్ ఉంటే అందులో ఈయన కూడా ఒక నెంబరు. సో అందుకోసం ఆయన శ్రమకి ఈరోజు ఈ పెద్ద విజయం రావడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. డెఫినెట్గా మీకు ఇలాగే మంచి విజయాలు రావాలి, ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. ఇంకా స్టెప్స్ దిగుతూ మీ ప్రోమో ఉంది కదా, దాన్ని కొంచెం మార్చి స్టెప్స్ ఎక్కుతూ మార్చండి, ఇంకా మీదకి ఎక్కుతున్నట్టు అలాగే రైజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే విష్ణు గారు లాస్ట్లో ఎంట్రీ ఇచ్చారు, శ్రీ విష్ణు గారు. నాకు శ్రీ విష్ణు గారు ఏంటంటే స్లో డైలాగ్ డెలివరీ ఇలాగ ఉంటుందన్నమాట. సో స్లోగా ఆయన పంచు కూడా స్లోగా చెప్తారు. సో ఇలాగే ఈయన వచ్చారు, అమ్మ ఈయన ఏదో చేస్తారా ఇప్పుడు మళ్ళీ అనేసి అనుకున్నా. అసలు శ్రీ విష్ణు గారు ఎలా ఒప్పుకున్నారు దేనికని అనుకుంటే, ఇంతకుముందు మర్చిపోయాను, సామాజిక వర్గంలో కూడా సూపర్, ఆ సినిమా కూడా చూశాను నేను. సో అందులో కూడా సూపర్ సార్, మీది కూడా ఎక్స్ట్రాడినరీ. సో ఆయన ఉన్న 5-10 నిమిషాల్లో ఆయన క్యారెక్టర్ ఆయన చేసేసారు. తర్వాత ఈ అమ్మాయి ఒప్పుకోవడం గ్రేట్ అసలు ఆ సినిమాకి కదా, చాలా బాగా చేసేసింది. సో ఎవ్రీబడి ప్రతిదీ కూడా అన్ని రకాలుగా కూడా ఫుల్ మీల్స్ లాగా ఉంది సినిమా. అబ్బాయిలు తమ్ముళ్ళు, ఈ సినిమాని పండగ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తాం, మీరు ఎవరు వెయిట్ చేయొద్దు, బయలుదేరండి అబ్బాయిలు, మళ్ళీ చూడాలి. ఇప్పుడు కూడా పండగ అయిపోయినా సరే సినిమాని మాత్రం వదలొద్దు, సినిమాకి వెళ్ళండి, సినిమాని చూడండి, పెద్ద సక్సెస్ చేయండి. ఆల్రెడీ సంక్రాంతి విన్నారు, ఆఫ్టర్ సంక్రాంతి అన్న ఒక కాన్ఫిడెన్స్తో మా ప్రొడ్యూసర్ ఉన్నారు కాబట్టి ఆయన ఆ కాన్ఫిడెన్స్ కూడా ఒక విన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఎంత సూక్ష్మంగా అన్నీ అబ్జర్వ్ చేశారు సార్ మీరు.